హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి లగేజ్ మొత్తం ముందేసుకొని కూర్చుందని అనుకుంటున్నారా? అదేం కాదు, తిరుపతికి వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఒకరోజు నైటే ఇలా మొత్తం బ్యాగు లగేజ్ మొత్తం సర్ది పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగే లేచి హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్ళి అక్కడ వెహికల్లో ఫ్యామిలీతోటి వెళ్ళాలి. చూడండి, వెహికల్లో స్టార్ట్ అయ్యామో లేదో ఎంత గోలగా ఉంది. ఇలా ఫ్యామిలీతోటి ఎక్కడైనా బయటికి ట్రిప్కి వెళ్తే చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్గా ఉంటుంది. పిల్లలకు కూడా అలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ లాగా ఉంటుంది. అందుకే అందరం కలిసి వెళ్తున్నాము. అయితే వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఒకటి కాదు, 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి, మా మామయ్యకి హెల్త్ బాగాలేకపోతే మా అత్తమ్మ మొక్కుకుందంట అందరం కలిసి వస్తామని, అదొకటి. ఇంకొకటి, మా మరిది పిల్లలై పుట్టెంటుకలు ఉన్నాయి. ఇద్దరు, పాపకి 3 years, బాబుకి 1 year లోపు ఉన్నారు. అలానే కలిసి వస్తుంది అని వెళ్తున్నాము. ఇంకొకటి, వెళ్తున్నాం బాగానే ఉంది, కానీ మా వారి బాధ చూడండి. మా ఓటు తిని ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడో అని. ఒకసారి వినండి ఈ వీడియో. మావాడు నైట్ పాయింట్ వేసుకున్నా అంతే తీసుకున్నా. అసలు తింటావా? మా స్వీటీ సాంగ్, ఆమెకి యాన్యువల్ డేలో స్కూల్లో 3 సాంగ్స్కి డ్యాన్స్ నేర్పించారు. అదే పెట్టాను. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తే ఇంకొకటి గమనించారా ఫ్రెండ్స్, ఇక్కడ ముందు సీట్లో మా చిన్నోడు ఉన్నాడు. చూడండి సాంగ్కి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా, ఎలా హెడ్ ఊరుకుంటూ, ఎలా సాంగ్ పాడుకుంటూ చూస్తున్నాడు. బాగా గమనిస్తే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. వెనక్కి రమ్మంటే రాకుండా ముందు వెళ్ళి కూర్చొని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తనకి కొంచెం జర్నీ పడదు, ముందే వామిటింగ్స్ వస్తాయి. మావాడైతే సాంగ్స్ ఉన్నంతసేపు తినడం ఆపట్లేదు, డ్యాన్స్ చేయడం ఆపట్లేదు. మా ఆయనకు అదే బాధ, తిని ఎక్కడ వామిటింగ్ చేసుకుంటారో అని. మా హీరో వచ్చింది చూడండి, చిన్న హీరో. పాప బాబు వీళ్ళవి పుట్టెంటుకలు తీసేది. చూడండి మా క్యూట్ పాయ్ ఎలా ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.